బాగా కుక్ అయిందని అర్థం. ఇలా వస్తే ఇప్పుడైతే మనం ములంకాయలు యాడ్ చేసుకుందాం. చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్, చూడండి చేయి అయితే నాకు కాలిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ రోజు మనం అయితే వంకాయ, బంగాళదుంప, ములంకాడ కర్రీ అయితే చేసుకుందాం. ఈ రోజు ముందుగా మనం ఇవన్నీ కోసి పెట్టుకున్నాం. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటా అయితే ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఒక మంచి దాకా అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు నూనె వేడెక్కింది. మనం ఉల్లిపాయలు అన్నీ వేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయ, టమాటా అలాగే బాగా కలుపుకుందాం. ఉల్లిపాయలు మగ్గడం కోసం అయితే మనం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుందాం. ఇప్పుడైతే ఉల్లిపాయలు మగ్గేయలేదో మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయినాయి. ఒకసారి కలుపుకొని బంగాళదుంపలు యాడ్ చేద్దాం. బంగాళదుంపలు అయితే బాగా మగ్గాలి. మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనం బంగాళదుంపలు మగ్గాయి లేదన్నది చెక్ చేసుకుందాం. ఇప్పుడు బంగాళదుంపలు మగ్గాయి లేదన్నది ఈ విధంగా అయితే టెస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఎంత నీట్గా అయితే కుక్ అయిందో? బాగా కుక్ అయిందని అర్థం. ఇలా వస్తే ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనం వంకాయలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వంకాయలు వేసుకుందాం. వంకాయలు అయితే కొంచెం కలర్ మారాలి ఫ్రెండ్స్, అంతలోపు మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసుకొని వంకాయలు ఎలా ఉన్నాయో చూద్దాం. చూసారు ఫ్రెండ్స్, వంకాయలు కూడా కలర్ అయితే కొంచెం చేంజ్ అయ్యాయి. ఇప్పుడైతే మనం ములంకాయలు యాడ్ చేసుకుందాం. ములంకాయలు మగ్గిన తర్వాత అయితే మనం ఇక్కడికి వద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం ఫ్రెండ్స్, ములక్కాయలు మగ్గాయో లేదో. ములక్కాయలు అయితే పర్లేదు, బాగానే మగ్గాయి. మనమైతే ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాం, కారం, ఇప్పుడు కల్లుప్పు కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ అన్ని. ఇప్పుడు మనం పులుసు కోసం అయితే వాటర్ వేసుకుంటున్నాం. ఎవరికి పులుసు కావాలంటే వాళ్ళు ఎక్కువ వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. పులుసు తక్కువ కావాలన్న వాళ్ళు తక్కువ వేసుకోండి. మీకు తగినట్టు అడ్జస్ట్ చేసుకుంటా ఉండండి. ఇదైతే మనం దగ్గరికి అయ్యి ఉడికిన తర్వాత అయితే మనం చూద్దాం. ఇంకా ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాం. స్మెల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. 4 రకాల కూరగాయలు వేసాం కదా, హెల్దీ కూడా. ఇది ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ఉప్పు, కారం అన్ని చెక్ చేసుకోవాలి. మాకైతే అన్ని సరిపోయినాయి. మీకైతే ఏమైనా తక్కువగా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి, ఇక్కడైతే అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెష్ గా కొత్తిమీర, కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాం. కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్. స్మెల్ అయితే చాలా బాగుంది. మీకైతే తర్వాత టేస్టింగ్ చూపించి చెప్తాను ఎలా ఉందో. మేమైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం. ఇప్పుడైతే అన్నం వేసుకున్నాం ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలోకి వేరు కూర అయితే వేసుకున్నాం. ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తాను మీకు. చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్, చూడండి చేయి అయితే నాకు కాలిపోయింది. అయినా ఒక ముద్ద అయితే టేస్ట్ చేసి చెప్తాను మీకు. వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. బంగాళదుంప కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. తింటుంటే నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా మీ ఇంటికి ఖచ్చితంగా ప్రయత్నించండి ఫ్రెండ్స్. ములంకాడ కూడా ఉంది. ములంకాడ కూడా ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. ములంకాడ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అన్ని బాగున్నాయి. కూర అయితే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా మీ ఇంటికాడ చేసి తిని ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాం. వీడియోకి అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. థ్యాంక్స్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.